హాయ్ అండి అందరికీ. ఎవరికైనా సింక్ పెట్టించుకోవాలనుకుంటే ఇలాంటి మోడల్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది రెడీమేడ్ సింక్ అండి, మనం చేయించాల్సిన అవసరం ఉండదు. ఇది రెడీమేడ్ వచ్చేస్తుంది, మనం డైరెక్ట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడ ఫిట్ చేయించుకోవడమే ఉంటుందన్నమాట. ఇది టేబుల్ టాప్ లాగా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, కానీ ఈ మెటీరియల్ వచ్చేసి చాలా వాటర్ ప్రూఫ్ అన్నమాట. సో ఇది కార్డ్బోర్డ్ లాగా ఉండదు. మేమైతే అన్బాక్సింగ్ చేసేస్తున్నాం, చూసేయండి మీరు కూడా ఇది ఎలా ఉందో. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా హార్డ్గా ఉంది. వాటర్ తడిచినా కూడా మెటీరియల్ అనేది ఏమీ కాదు. అందులో సింక్ వచ్చేసింది కింద చూడండి, బ్లాక్ కలర్ సింక్. దీని యొక్క మెటీరియల్ కూడా చాలా బాగుంది. మాకు వెనకాల టైల్స్కి ఇది మ్యాచ్ అవుతుందని తీసుకున్నాము. మీకు వితౌట్ లెగ్స్ లేకుండా కూడా కావాలంటే అది కూడా ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇవైతే లెగ్స్ దానికి. వాల్ హ్యాంగింగ్ కూడా సపరేట్ ఉంటాయి, కింద లెగ్స్ రావు, వాల్కి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి నాబ్, డోర్స్ ఓపెనింగ్ ఉంటాయి దీనికి. మనకి ఏమైనా స్టోరేజ్ సింక్కి సంబంధించినట్టు అక్కడ పెట్టుకోవచ్చు. సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్ ఉంటాయి దీనికి. అండ్ లెగ్స్ ఫిట్ చేయాలి. సరే లెగ్స్కు ఫిట్ చేద్దాం. నాబ్స్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. వితౌట్ నాబ్స్ ఇలా ఉంటుంది. మేము దీన్ని ఫిట్ చేయించాలనుకున్నప్పుడు కింద అవుట్లెట్ పైప్ సరిగా ప్లేస్ అనేది ఒకటి దగ్గర లేదనమాట. దానికి తగ్గట్టు మేము మధ్యలోకి హోల్ వేపిస్తున్నాము. ఆ హోల్ వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్ ఉంది, అంటే మాకు కింద అవుట్లెట్ పైప్ ఏదైతే ఉందో అది కొంచెం ముందుకు ఉంది. మేము దానికి తగ్గట్టు హోల్స్ వేయించాము కార్పెంటర్తోన. మెటీరియల్ చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంది కటింగ్కి. మేము అప్పుడే ఫిట్ చేసేసాం ఇప్పుడే. దీనికి ట్యాప్ అనేది రాదు, మనం సపరేట్ కొనుక్కోవాలి. చూడండి, నాబ్స్ స్టాండ్ ఫిట్ చేసినాక ఇది